ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని ఏకేఎన్యు పూర్వ తెలుగు భాష అధ్యక్షులు టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 24వ మహాసభలు రాజమహేంద్రవరం నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అల్లూరు జార్జి జంపాల నగర్ శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా పీడీఎస్యు బిగిపిడికిలి జెండాను పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ ఎగురవేశారు. ఈ మహాసభలను ప్రారంభించిన ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 950కు పైగా ఉన్న యూనివర్సిటీల్లో వేలాది ప్రొఫెసర్, లెక్చరర్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీనితో యూనివర్సిటీ విద్యా సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 24వ మహాసభలకి రాజమహేంద్రవరం కేంద్రంగా జరుగుతూ ఉంది. దాదాపు 28, 29 తేదీల్లో పీడీఎస్యు రాష్ట్ర మహాసభలో భాగంగా ప్రతినిధుల సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు విద్యను ఈరోజు శాస్త్రీయబద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. శాస్త్రీయ విద్య లక్ష్యంగా సమసమాజ స్థాపన ధ్యేయంగా ఈరోజు పీడీఎస్యు పనిచేస్తూ ఉంది. దాదాపు 1974 నుంచి 2025 అంటే దాదాపు 51 సంవత్సరాలుగా పీడీఎస్యు అలిపెరగని పోరాటాలు చేస్తూ ఉంది. విద్యార్థుల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా ఈరోజు విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు పీడీఎస్యు తెలియజేస్తూ ఉంది. అంటే దాదాపు రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి సూపర్ 6లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడింది. ఈరోజు కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు కూడా ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగులు అందరూ కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్న పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యారంగం ఈరోజు సంక్షోభంలో నెట్టబడుతూ ఉంది. కాబట్టి దాదాపు జీడీపీలో 6% నిధులు కేటాయించాలని చెప్పి, అలాగే రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలి, కేంద్ర బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలని చెప్పి పీడీఎస్ ఈరోజు కోరుకుంటా ఉంది. ఈరోజు విద్యా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి, అలాగే కొఠారి కమిషన్ సిఫార్సులు కూడా ఈరోజు అమలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యారంగం మొత్తం ఈరోజు ఫీజులు దోపిడీ చేసి మొత్తం అందరినీ కూడా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి నేడు చూస్తూ ఉన్నాం. కాబట్టి విద్య అనేది మార్కెట్లో అమ్ముడు వస్తువుగా మారిపోకుండా అందరికీ కూడా సమానమైన న్యాయమైనటువంటి విద్యా విధానాన్ని అందించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్ఎండి రఫీ, ప్రగతిశీల ప్రాస విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాజమండ్రి జిల్లా కేంద్రంలో పీడీఎస్యు రాష్ట్ర 24వ మహాసభ 28, 29న దాదాపు 26 జిల్లాల నుంచి 300 మంది డెలిగేట్స్ ఈ సభలకు హాజరు కావడం జరిగింది. ఈరోజు కేంద్రంలో అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల మీద పీడీఎస్యు రాజకీయాలు పోరాటాలు చేస్తామని చెప్పి తెలియస్తున్నాం. ఈరోజు పీడీఎస్యు 1974 నుంచి నేటి వరకు 50 వసంతాలు పూర్తి చేసుకొని 51వ వసంతాల్లో వచ్చినప్పటి నుంచి అనేక పోరాటాలు విద్యార్థి యువజనాంగం మీద రాజీలేని పోరాటాలు ఏకైక విద్యార్థి సంఘం పీడీఎస్ విద్యార్థి సంఘం పోరాటాలు చేసి తెలియస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడం పూర్తిగా వైఫల్యింది. ఈరోజు నారా లోకేష్ అధికారం చేపట్టి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 18 నెలల కాలం కావస్తున్నా అధికారం వచ్చిన 100 రోజులే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న 6,400 కోట్ల రూపాయలు బకాయిలను విడుదల చేస్తామని చెప్పిన నారా లోకేష్ ఈరోజు హామీలు ఎందుకు అమలు చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా దష్టపరచలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ఉన్న ఫీజు పేమెంట్లు, అలాగనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, అలాగనే కాస్మెటిక్ మెస్ ఛార్జీలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేని స్కూళ్ళు, కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు గుర్తింపు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున పీడీఎస్ రాష్ట్ర మహాసభలో కొన్ని తీర్మానాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం.